మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఒకసారి మనం నిలబడి ఉండగా మొదటి అధ్యాయము 18వ వచనం తిప్పుదాం. Let us turn our books to 1 Corinthians chapter 1 verse 18 and 19. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనం. 1 Corinthians chapter 1 verse 18. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోకపు జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్. 2 Corinthians chapter 12 and verse 11. 2వ కొరింథీ 12వ అధ్యాయము 11వ వచనం. 2 Corinthians chapter 12 verse 11. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఏలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవముగల దేవా, జీవాధిపతి నాయన, ఉదయకాల సమయంలో మరోసారి ప్రభువా మేమందరం వినయముగా నీ యొక్క వాక్యం సమీపిస్తుండగా నీ యొక్క వాక్యంలోంచి మాతోను సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి ఈ దినం మాకు కావాల్సింది దయచేసి దాన్ని గ్రహించినట్లుగా మాకు సహాయం అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మరి కొద్ది వారాల నుంచి మనము కుటుంబము, దేవుని యొక్క కుటుంబం అనే వర్తమానంలో కొనసాగుతూ ఉన్నాం. మళ్ళీ అది ప్రభు చిత్తం అయితే వచ్చే వారి నుంచి మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ చేసేవాళ్ళం అయి ఉన్నాం. మరి ప్రభు కృప అయితే ఈరోజు మరి దేవుడి యొక్క ప్రేరేపణ ద్వారా ఈ యొక్క వర్తమానం సిద్ధపరచడం జరిగినది. యు ఆర్ అన్ ఆడ్ బాల్ టు ద వరల్డ్. యు ఆర్ అన్ ఆడ్ బాల్ టు ద వరల్డ్. మీరు లోకమునకు ఒక వింత వ్యక్తి అయి ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు బైబిల్ గమనించినట్లయితే దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. 1 కొరింథీ 19వ అధ్యాయంలో, ఐ విల్ డెస్ట్రాయ్ ద విజ్డమ్ ఆఫ్ ది వైజ్. జ్ఞానుల యొక్క జ్ఞానమును నేను నాశనము చేస్తానంటున్నాడు. ఆమేన్. ఎందుకంటే దేవుడికి కావాల్సింది జ్ఞానుల యొక్క జ్ఞానం కాదండి, ఆయన యొక్క జ్ఞానం తీసుకునే వాళ్ళు కావాలి. ఎప్పుడైతే దేవుడు యొక్క జ్ఞానం తీసుకున్నాడో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి లోకానికి వింతగాను కొత్తగాను కనిపిస్తాడు. ఇంకా కరెక్ట్గా మాట్లాడినట్లయితే ఆ వ్యక్తి మీకు నచ్చడు. అలాంటి వాడు దేవుడికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని మనం ఏమని పిలుస్తామంటే ఆడ్ బాల్స్ అంటాం. మీరు మెసేజ్ విన్నట్లయితే వింత వ్యక్తి అని వర్తమానం దాంట్లో స్పష్టంగా ఉండదు దీని గురించి. దానికి ఇంకొక మీనింగ్ కూడా ఉన్నది. వింతగా కనిపించే వాళ్ళని మనం ఏం చెప్తామంటే పెక్యులర్ అంటాం, విచిత్రంగా. ఈ ఆడ్ బాల్స్కి ఇంకో పేరు విచిత్రంగా కనిపించే వ్యక్తులు. ఇప్పుడు మరి గమనిద్దాం ఒకసారి. నేను క్రైస్తవుని అని ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ వాళ్ళు ఇష్టారమైన వస్త్రధారణ ధరించుకునే వాళ్ళు, వాళ్ళు ఇష్టానుసారంగా అలంకరణ చేసుకునే వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం ఇలాగున్నది అని పూర్తిగా సమర్పణ కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. 2 రకాల ప్రజలు ఉన్నారు. ఇప్పుడు వాక్యం నీ ముందుకు వచ్చినప్పుడు ఆ వాక్యం ఏమి చెప్పిందో నీవైనా నేనైనా అది చేయాల్సిందే. నిజమైన మాట. కానీ వాక్య ప్రకారంగా చేసినప్పుడు ఇది అందరికీ నచ్చుతుందా? నచ్చదండి. చాలాసార్లు మన కుటుంబంలో వాళ్ళకు కూడా నచ్చదు, చాలాసార్లు మనకు కూడా నచ్చదు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రామాణం ఏంటంటే, అంటే నువ్వు లెక్క పెట్టాల్సింది, గుర్తుంచుకోవాల్సింది, ఆచరించాల్సింది దేవుడు నీకు ఏం చెప్పాడు. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ when it comes to the word of God. You have to follow and just obey the word of God. See, you don't have any opinions. You don't need to say any opinion of yours. నీ అభిప్రాయాలు చెప్పడం కాదు. వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత, వాక్యం దగ్గరికి వచ్చాక నువ్వు దానికి లోబడవలసి ఉన్నావు, దాన్ని ఆచరించవలసి ఉన్నావు. ఆమేన్. దేవుడు యొక్క వాక్యం నువ్వు విన్నప్పుడు, ఆ వాక్యం నీతో మాట్లాడిన నమ్మకం నీకు కలిగినప్పుడు మాత్రమే నువ్వే పనిన చేయాలి.
దేవుడు మాట్లాడకుండా కానీ మనం మాట్లాడేసాడేమో అని కానీ పని చేసామా, నువ్వు పొరపాటు పడ్డట్టు. ఎందుకంటే ఒక చిన్న సంగతి చెప్తా. నేను ఒక సంగతి వదిలేయాల్సి ఉన్నా, నేను దాన్ని వదిలేస్తున్నా. ఎలా వదిలేస్తానంటే నేను దాన్ని బలవంతముగా, కష్టంగా, బాధగా నేను వదిలేయాలనుకున్నా. కానీ ఎలా వదిలేస్తున్నాను? ఇప్పుడు నేనేమంటానంటే దేవుడి కొరకు దాన్ని వదిలేస్తానంట. నేను అంటున్నా నువ్వు అసలు మానేయలేదంటున్నా. ఎందుకని? ఎలా వదిలేసావు నువ్వు? బలవంతంగా నువ్వు మానేసినప్పుడు నువ్వు బలవంతపు క్రైస్తవుడివి కాదు. నువ్వు క్రైస్తవంలోకి ఎలాగొచ్చావంటే, నువ్వు బాప్టిజం ఎలా తీసుకున్నావు? బలవంతంగా తీసుకోలేదు. బలవంతంగా తీసుకుంటే నా దృష్టి అది బాప్టిజం కానే కాదు. బాప్టిజం అంటేనే నువ్వు మారు మనసు పొంది, అంటే బలవంతం లేకుండా నీ మనసు లోపల నువ్వు ఒప్పించబడి. ఆమేన్. ఇప్పుడు దేవుడి యొక్క వాక్యాన్ని నేను ఎలా వెంబడించాలి? విత్ ఆల్ మై హార్ట్ ఐ హావ్ టు ఫాలో ది వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ బై ఫోర్స్, నాట్ బై ప్రెషర్. ఏ ఒక్కరొక ఒత్తిడి ద్వారా కానీ, వేరొకరి ప్రభావం నాట్ బై ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది అదర్స్, వేరే వాళ్ళ యొక్క ప్రభావాన్ని బట్టి నేను దేవుని యొక్క వాక్యం వెంబడించకూడదని. ఎందుకనంటే దేవుడు వాక్యం ఇచ్చింది నా కొరకు, ఇంకొకరికి అది ఇచ్చి ఆ ప్రభావంతో దేవుని నడిపించాలని కోరుకోవాలా. దట్స్ ద రీజన్ గాడ్ గివ్ ద హోలీ స్పిరిట్ టు లీడ్ యూ, టు గైడ్ యూ. దేవుడు పరిశుద్ధాత్మ ఎందుకు ఇచ్చాడంటే నేను నడిపించడానికి, నీకు నాయకత్వం వహించడానికి, నీకు బోధించడానికి. ఇఫ్ యు ఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఎనీ అదర్ పర్సన్, ఇట్ షుడ్ బి ద హోలీ స్పిరిట్. నీ మీద ఒకవేళ ఎవరిదన్నా ప్రభావం ఉన్నది అంటే ఎవరి ప్రభావం ఉండాలి? పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ఉండాలి. బికాజ్ హోలీ స్పిరిట్ వాజ్ సెంట్ టు ద చర్చ్. దర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ ఇట్. వాట్ ఈస్ ద పర్పస్? టు లీడ్ ద చర్చ్. దేవుడు సంఘానికి పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడంటే సంఘమును నాయకత్వం వహించడానికి, నడిపించడానికి. సంఘం అంటే ఎవరు? మళ్ళా వ్యక్తే. ఇప్పుడు దేవుడు ఎవరి కొరకు పరిశుద్ధాత్మను ఇచ్చాడు? ఆయన సంఘము కొరకు పరిశుద్ధాత్మను ఇవ్వలేదండి. సంఘములో ఉన్న, ఆయన శరీరంలో ఉన్న వారు అనగా వ్యక్తులకి దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చున్నాడు. హల్లెలూయా. గమనించండి, దేవుడు ఇంకా మనతో ఈరోజు ఇంకా నేరుగా అంటే వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన పరిశుద్ధాత్మ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందంటే బికాస్ ఏ ఆర్ పార్ట్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్. ఈరోజు మనం ఇక్కడున్నాం, కానీ ఒకప్పుడు మనం ఎక్కడున్నామంటే దేవుడు యొక్క ముందటి ఆలోచనలో జగత్ పునాది కన్నా ముందుగా ఆయనలో మనం భాగమై ఉన్నాం. ఏ ఆర్ పార్ట్ ఆఫ్ ది థాట్స్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క ఆలోచనలో మీరు భాగమై ఉన్నారు. ఏ ఆర్ పార్ట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ ది గాడ్. దేవుడు యొక్క వాక్యంలో మీరు భాగమై ఉన్నారు. ఏ ఆర్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శరీరంలో మీరు భాగమై ఉన్నారు. ద సేమ్ వే టుడే యు ఆర్ పార్ట్ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్. అదే రీతిగా ఈరోజు యేసుక్రీస్తు అనే సంఘములో నీవు భాగమై ఉన్నావు. That's the reason he has sent his Holy Spirit to the church. ఆ కారణం చేత ఆయన సంఘం అనే శరీరానికి దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చున్నాడు. ఆయనలో ఉన్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ పొందుకోవటానికి దేవుడు హక్కునిచ్చున్నాడు. Amen. It's a title deed. దేవుడు హక్కు పత్రం మనకి ఇచ్చున్నాడు. On the day of Calvary he redeemed us. నిజమేనా? ఆయా కల్వరి దినమున దేవుడు చేసిన పని ఏంటంటే ఆయా కల్వరి దినమున మనకున్న సమస్యల్ని, మనకున్న బంధకాలని, మనకున్న బానిసత్వాన్ని దేవుడు మొత్తము ఆ సంఖ్యలు తగ్గొచ్చి మన చేతుల్లో ఆయన ఒక హక్కు పత్రం పెట్టి ఆయన అంటున్నాడు, ఇక్కడి నుంచి నీవు హక్కు పొందున్నావు, ఇక్కడి నుంచి నీవు స్వతంత్రుడువు. నథింగ్ కెన్ బౌండ్ యు అగైన్. నౌ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ టుడే. ఈ దినం నుంచి నీవు విమోచించబడి ఉన్నావు. ఫ్రమ్ నౌ యు ఆర్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్స్ వాట్ హి టోల్డ్ ఆన్ ద డే ఆఫ్ కల్వరీ. ఆ కల్వరి దినమున దేవుడు మనకు చెప్పింది ఏంటంటే ఈ గడియ నుంచి నీవు విమోచించబడి ఉన్నావు. ఏమా ఈరోజు మనం ఏ ప్రజలమై ఉన్నామంటే విమోచించబడిన ప్రజలమై ఉన్నాం. బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా we were redeemed by the blood of Jesus Christ. You know why? There is a power in the blood of Jesus Christ. By the power you and me were redeemed. యేసుక్రీస్తు రక్తంలో శక్తి ఉన్నది. ఆ శక్తి వలన నీవు నేను విమోచించబడి ఉన్నాం. ఆమేన్. ఒకవేళ ఈరోజు నీవు నేను యేసుక్రీస్తు యొక్క రక్తం అనే శక్తి ద్వారా విమోచించబడినట్లయితే ఈరోజు అదే శక్తి నీవు కలిగి ఉన్నావు, అదే ప్రభావం నీవు కలిగి ఉన్నావు. బికాస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు శరీరంలో నీవు నేను భాగమై ఉన్న కారణం చేత ఆ రక్తం ఎవరి మీద ఉన్నదో వారి మీద ఆ ప్రభావం కూడా ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. See,
వర్తమానం వచ్చి అన్నమాట చెప్తా ఉన్నది. యేసు క్రీస్తు ప్రదర్శనాకారుడు కాదు. He don't want to exhibit himself to others. See? అపోస్తలులు క్రీస్తు ఏమై ఉన్నాడో అపోస్తలు అదే ఉన్నారు. They were led by the Spirit of God. All the apostles are led by the Spirit of God. అపోస్తలు అందరూ కూడా దేవుడి యొక్క ఆత్మచేత నడిపించబడ్డారు. See, when any person was led by the Spirit of God, then he doesn't belong to himself. Then he belongs to the Spirit of God or God. Amen. ఎవరైనా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే వ్యక్తి అయినట్లయితే ఆ వ్యక్తి యొక్క సొంతము కాదు, ఆ వ్యక్తి దేవుడు యొక్క సొత్తు అయి ఉన్నాడు. నిజమేనా? మరి ఈ దినమున సంఘము దేవుని ద్వారా నడిపించబడాల. గట్టిగా చెప్పట్లేదు ఎవరు, అవునా? మరి బైబిల్ చెప్తా ఉంది, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఒకే మాట 7 సార్లు రాసి ఉంది. చెప్తారా? సంఘములతో. ఇప్పుడు సంఘాలతో ఆత్మ ఎందుకు మాట్లాడుతున్నది? సంఘము దేవుడు యొక్క శరీరము. మరి సంఘముతో ఎవరు మాట్లాడాలి? సంఘము దేవుని శరీరం అయితే సంఘముతో మాట్లాడేది దేవుడు యొక్క ఆత్మ. See, church is the body of Christ. So the Spirit of God is speaking to the church. That's the reason we are in the church, because we are part of the church. మనం దేవుడు యొక్క సంఘములో భాగమై ఉన్నాము. ఆ కారణం చేతే దేవుడు యొక్క శరీరం అనే సంఘముతో దేవుడు యొక్క ఆత్మ నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు యొక్క శరీరం అనే సంఘములో ఉన్న భాగమే అయినట్లయితే ఆయన యొక్క ఆత్మ నీతో మాట్లాడేటప్పుడు ఆత్మ శరీరం వేరు కాదు. ఇస్ ఇట్ రైట్? ఆత్మ శరీరము ఒక్కటై ఉన్నది. ఇప్పుడు పెళ్లి కుమారుడు రొమ్ము అని చెప్పుచున్నాడు, వినువారు. పెళ్లి కుమారుడిని నడిపించే ఆత్మ అయినప్పుడు, పెళ్లి కుమార్తె యొక్క శరీరం అయినప్పుడు, ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ఆత్మ శరీరంలో నుంచే వేరు చేయబడి వచ్చినది. ఆదాములో నుంచే అవ్వ బయటకు వచ్చింది. దే హ్యావ్ 2 different bodies, but you know they have only one spirit in them. వారికి 2 శరీరాలు ఉన్నాయి, కానీ వారి ఆత్మ ఒక్కటై ఉన్నది. ఈరోజు క్రీస్తు ఆత్మ అయి ఉంటే సంఘము శరీరమై ఉన్నది. నిజమేనా? ఇప్పుడు సంఘం అనే శరీరంలో ఏముండాలి? క్రీస్తు అని ఆత్మే ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనకి ఎందుకు వచ్చిందంటే క్రీస్తు యొక్క ఆత్మని నువ్వు పొందుకోవటం కొరకు దేవుడు యొక్క ఆత్మనికి సంఘానికి ఇచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. గమనించండి, ఎప్పుడైతే క్రీస్తు యొక్క ఆత్మ కింద నువ్వు వచ్చావో, లేకపోతే క్రీస్తును అంగీకరిస్తున్నావో, నువ్వు మిగతా వారిలాగా ఉండడానికి ఇష్టపడవు. రెండవ సంగతి, అన్నిటికన్నా ప్రాముఖ్యమైన సంగతి, ఎప్పుడైతే దేవుడు నిన్ను నడిపించడం ప్రారంభించున్నాడో, నువ్వు దేవుడిని అంగీకరించడం ప్రారంభించున్నావో, ఎప్పుడైతే నీ మనసు దేవుడి వైపు తిప్పబడిందో, when you started believing or trusting and following the word of God, then you will start acting different. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి అంగీకరించి వెంబడించడం ప్రారంభించావో, నువ్వు ఆ క్షణము నుంచే అందరికన్నా వ్యత్యాసంగా ఉండటం ప్రారంభిస్తావు. హల్లెలూయా. వాట్ ఇస్ ద రీజన్? ఇట్స్ నాట్ యూ, బట్ ద స్పిరిట్ ఇన్ యూ ఇస్ ద రీజన్. అయితే కారణము నువ్వు కాదు, నీలో ఆత్మ ఉన్నది. చూసావా? ఆ ఆత్మ నిన్ను వేరే వ్యక్తిగా మారుస్తూ ఉండదు. ఏ వ్యక్తి అంటే లోకంలోని వ్యక్తిగా నిన్ను మార్చటల్లా, లోకంలో లేని ఒక వ్యక్తిగా నిన్ను మారుస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. లోరే. ఒక చిన్న మాట మీద చెప్తా, ఒక చిన్న స్టోరీ చెప్తా. కాలిఫోర్నియాలో ఒక జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్తున్నా. మీకు అందరికీ తెలిసిందే, వర్తమానంలో ప్రతి ఒక్కరికి, అయినప్పటికీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒక వ్యక్తి వీధిలో వెళ్తూ ఉన్నాడు, కాలిఫోర్నియా. అందరు అతను చూసి నవ్వుతూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. ఎందుకని నవ్వుతున్నారంటే అతని మెడలో ఒక అట్ట ఉంది, ఒక బోర్డు రాసుకున్నాడు. ఏముంది ఆ బోర్డులో అంటే, ఐఎమ్ క్రేజీ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు నేను వెర్రివాడని రాస్తుంది. అందరు నవ్వుతారు, ఎగతాళి చేస్తున్నారు. అయితే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆ వ్యక్తి కూడా నవ్వుతున్నాడు. మిగతా అందరూ ఎగతాళి చేస్తా నవ్వుతుంటే ఆ మెడలో బోర్డు ఉన్న వ్యక్తి ఎందుకు నవ్వుతున్నాడంటే, నేను ఒకదాన్ని కనుగొన్నానని నవ్వుతున్నాడు. He found something. That's the reason he's smiling to others. They never know why he's smiling. అయితే మిగతా వారందరికీ ఇతను ఎందుకు నవ్వుతున్నాడో తెలియదు. ఇతనేంటి, నేను క్రీస్తుని కనుగొన్నాను, మీరు ఇంకా కనుగొనలా.
ఆ కనుగొనని వాళ్ళు ఏం చేశారంటే వీడు పిచ్చోడిలాగా ఉన్నారు, ఇంకా మాట్లాడితే మన భాషలో వీడొక వింత వ్యక్తిలాగా ఉన్నాడు. మరి ఈ వింత వ్యక్తిలాగా ఉన్న వ్యక్తి వాళ్ళని చూసి ఎందుకు నవ్వుతున్నాడు? వీళ్ళు నన్ను పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. వినపడలేదు. నేను దేని కొరకు పిచ్చోడో నాకు తెలుసు, మీరు దేని కొరకు పిచ్చోడో మీకు తెలియదు. ఇప్పుడు వాస్తవంగా ఎవరు నవ్వాలి? సరే గమనించండి, అతను వెళ్ళిపోయాక ప్రాఫిట్ అతను వెనకాల వెళ్ళి మరి చూస్తాడు. వెనకాలగా ఏమైనా రాస్తుందేమో. వెనకాల ఏం రాస్తుందంటే, నీవు ఎవరి కొరకు వెర్రివాడివి. ప్రైజ్ ది లార్డ్. ఎంత క్లారిటీగా ఉన్నాడు అతను. దేవుని నామానికి మహిమ. చూడండి, అతడు వీధిలో నడిచిపోతున్నాడు. తడబడుచు అతడు నడుచటం లేదు, కానీ మధ్యాహ్న సమయమైన ఊరకే అలా తిరుగుతూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతను ఎందుకు తిరుగుతున్నాడు అంటే, కనీసం ఆ బోర్డు చూసైనా అందరూ ఇతను ఎందుకు ఇలాగ తిరుగుతున్నాడని తెలియటానికి అలా తిరుగుతూ ఉన్నాడు. పిచ్చోళ్ళు ఎలా నడుస్తారు మనకు తెలుసు. రోడ్డు మీద స్ట్రైట్గా పోరు, అటు పక్క ఇటు పక్క పోతారు, వాళ్ళ మీదకి వెళ్ళి మోద పోతూ ఉంటాడు. ఇతను తడబట్టల్లా ఎలాగున్నాడు అలాగే ముందుకు పోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు అతను చూడగానే నవ్వుతున్నారు, కానీ అతను చిరునవ్వులో ఏదో తేడా ఉన్నది. అది సంతృప్తితో కూడిన చిరునవ్వు. ఐ ఫౌండ్ సంథింగ్. నేను ఒకటి కనుగొన్నాను, నాకు ఒకటి తెలిసింది, మిగతా వాళ్ళు ఎవరికి తెలియలేదు, నాకు తెలిసింది అన్నప్పుడు మన దగ్గర ఒక చిరునవ్వు ఉంటుంది. ఇప్పుడు అతని దగ్గర ఏ చిరునవ్వు ఉండదంటే, నేను దేవుణ్ణి కనుగొన్నాను. దేవుని నామానికి మహిమ. ఇతరులు నవ్వే నవ్వులు అతను చూసి ఎగతాళి చేసినట్టుగా ఉండదు, కానీ అతడు తాను చేయించిన దానిలో సంతృప్తి పొందుతున్నట్లుగా కనబడుచున్నాడు. ఈజ్ ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ బికాస్ హీ నో ఈజ్ క్రేజీ ఫర్ క్రైస్ట్. దట్స్ ద రీజన్ ఈజ్ సో మచ్ సాటిస్ఫైడ్. మిగతా వాళ్ళందరికన్నా కానీ అతడు అందరికి వింతగా అనిపించినప్పటికీ, అతడు చూసి అందరు ఎగతాళి చేస్తున్నప్పటికీ అతడు లోపల ఎలాగ ఉండదంటే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకో సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా, అంతమంది ఎగతాళి చేస్తున్నా అతను బాధపట్టల్లా, అతను చింతించటల్లా, అతను వాళ్ళ మీద తిరగబట్టటల్లా, అతను తిరగబడి హేళన చేయటల్లా. కారణం ఏంటంటే అతను అసలు ఎవరై ఉన్నారో కనుగొన్నాడు. ఆమేన్. మీదే కానీ గమనించినట్లయితే, ఈరోజు నిజంగా మనం కానీ క్రీస్తుని కనుగొన్నట్లయితే చెప్పగలరు ఇప్పుడు సమాధానం నాకు? ఎగతాళి చేయగలమా? ఎందుకని? నువ్వు క్రీస్తుని ఎప్పుడైతే కనుగొన్నావో నువ్వు అందరిలాగా ఉండవు. నువ్వు వేరే ఒక వ్యక్తిలాగా నువ్వు మారవలసి ఉన్నావు. ఆ వేరే ఒక వ్యక్తి ఎవరంటే, నీలో ఉన్న ఆత్మ నేను నడిపించిన విధముగా నీవు మారుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ అతనికి ఏదో దొరికినది కావాలని అనుకున్నా, అతడు క్రీస్తు కొరకు వెర్రివానిగా ఉన్నటకు సంతృప్తి చెందినట్టు కనబడను. పౌలు కూడా అదే చెప్పాను. అపోస్తలుడు పౌలు కూడా అంటున్నాడు, నేను అవివేకిని, ఐఎమ్ లుక్ లైక్ ఫోలిష్ పర్సన్ ఇన్ యువర్ సైట్ బట్ నాట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నేను మీ అందరి దృష్టిలో వెర్రివాళ్ళలాగా ఉన్నా, అయితే దేవుని దృష్టిలో కాదు. ఆమేన్. పౌలు గారు చెప్పలేదా, క్రీస్తు గురించి సువార్త నశించున్న వారికి వరితనంగా ఉన్నది, రక్షించబడే వారికి మాత్రం గొప్పది, శక్తి, ప్రభావము అన్నీ అయి ఉన్నది. ఇప్పుడు మనం పోయి యేసుక్రీస్తు గురించి ఎవరికైనా చెప్తే అది నశించేవాడు కానీ అయితే వాళ్ళకి ఎలాగ ఉంటుంది? వెరితనంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మానవుని జ్ఞానాన్ని వెరితనం చేశాడు. మానవుని జ్ఞానం ఎప్పుడైతే వెరితనమైనదో, ఆ వెరితనం కలిగిన వ్యక్తికి దేవుడి యొక్క జ్ఞానం వెరితనం అనిపిస్తుంది. ఇదే కదా బైబిల్ చెప్తా ఉన్నది. నువ్వు వాక్యానుసారంగా జీవించు అని ఈరోజు మనం ఎవరితో అన్నా కానీ మాట్లాడుతుంటే ఎలాగ మాట్లాడుతున్నావు తెలుసా? మనకి సంఘాలకు వెళ్ళే క్రైస్తవులే, బయట వాళ్ళ గురించి మనకు మాట్లాడాల్సిన అవసరమే లేదు. నువ్వు చర్చికి వెళ్ళు, ఇంటికి రా, అంతే. ఇంక నువ్వు పాస్టర్ గారు అట్లా చెప్పారు కదా, పాస్టర్ గారు అట్లా చెప్పారు కదా, నువ్వు అలాగున్నావేంటి ఇలాగున్నావేంటి అని ప్రశ్నించొద్దు. నాకు చెయ్యాలనిపిస్తే చేస్తా, నాకు చెప్పాలనిపిస్తే చెప్తా, అంతేగాని డోంట్ ఇరిటేట్ మీ, నన్ను ఇసిగించొద్దు. ఎవరి గురించి చెప్తే ఈ మాటలు అంటున్నాం మనం? దేవుడు యొక్క మాటల గురించి చెప్తా ఉంటే నన్ను ఇసిగించొద్దు, నాకు చిరాకు తెప్పించొద్దు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అనే పదాలు ఎప్పుడైతే వస్తున్నాయో జ్ఞాపకం పెట్టుకోండి. అప్పటికే వాళ్ళ మీదకి అపవాది యొక్క ఆత్మ వచ్చినది.
ఎందుకంటే దేవుడు యొక్క మాటలు చెప్తా ఉంటే విసుగు వచ్చిందంటే అర్థం ఏంటి? లోపల ఉన్న ఆత్మ ఇది. See, you will be called by your fruits. నిజమేనా? మనలో వచ్చే ఫలాలు బట్టే మనం ఎవరో మన పేరు నిర్ధారించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు యొక్క వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు ఆ వాక్య ప్రకారంగా చేయటానికి ఎవరైతే ఇష్టపడతారో వారి లోపల దేవుడు యొక్క ఆత్మ నివాసం చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఆయన యొక్క సంఘంలోకి ఎప్పుడు రాగలడు? ముందు సంఘంలో వారు ఆయన ఆహ్వానించాలి, సంఘంలో వారు ఏక మనసులోకి రావాలా, సంఘంలో వారు ఆయన మీద నమ్మకం కలిగి ఉండాలా. అప్పటికే దేవుడు వచ్చేది. దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరచాలంటే ఆ వ్యక్తికి ముందు నమ్మకం ఉండాలి, ఆ వ్యక్తికి విశ్వాసం ఉండాలి, ఆ వ్యక్తి తర్వాత దేవుడిని అడగాల, అప్పుడు దేవుడు వచ్చేవాడిగా ఉంటాడు. See, that's what happened in the temple of Solomon. సొలొమోను దేవాలయంలో ఒకటి జరిగింది అదే. సొలొమోను లోపలికి వెళ్ళి అక్కడ నమ్మకమైన వాళ్ళని పిలిచి, యథార్థంగా ఉండే వాళ్ళని పిలిచి వాళ్ళు ప్రార్థించగా దేవుడి యొక్క షకీనా మహిమ ఆ లోపలికి వచ్చినది. అవునా? మరి ఈరోజు నీవే ఆయన దేవాలయమై ఉన్నావు కదా. ఇక్కడ సొలొమోను లేరు, నీవే నీ యొక్క గుడారానికి సొలొమోను అయి ఉన్నావు. ఇప్పుడు నీ గుడారానికి నీవే సొలొమోను అయినప్పుడు ప్రార్థన ఎవరు చేయాలా? ఎవరు నమ్మకం కలిగి ఉండాలి? ఎవరు విశ్వాసం కలిగి ఉండాలి? ఎవరు ఆయన ఆహ్వానించాలా? ఎవరు ఆయన లోపలికి పిలవలసి ఉన్నారు? ఎవరు ఆయనకి మొరపెట్టవలసి ఉన్నారంటే నేనే నా గుడారానికి సొలొమోను అయి ఉన్నా కాబట్టి నేనే ఆయన్ని పిలవలసి ఉన్నా. నేను యథార్థంగా ఉండి పిలిచినప్పుడు నిశ్చయంగా ఈ గుడారంలోకి ఆయన దిగివచ్చే దేవుడు అయి ఉన్నాడు. ప్రాఫిట్ ఒక మాట చెప్తాడు, యేసుక్రీస్తుని శత్రువులు పిలిచినా కూడా ఆయన వస్తాడన్నాడు. అవునా? సీమోను ఆయన ఎగతాళి చేద్దామని కదా ఇంటికి పిలిచాడు, వచ్చాడా లేదా? ఆయన ఎగతాళి చేస్తాడని తెలీదా? కానీ వచ్చాడా లేదా? మరి ఎగతాళి చేయడానికి ఆయన పిలిపించబడినా కానీ వచ్చినట్లయితే ఈ ఉదయకాల సమయం నువ్వు ప్రేమతో ఆయన పిలిస్తే రాడా? నీ హృదయం అంతటితో పిలిస్తే ఆయన దగ్గరికి రాడా? ప్రభువా నువ్వు నాకు కావాలని పిలిస్తే ఆయన దగ్గరికి రాడా? నువ్వు కన్నీటితో పిలిస్తే ఆయన దగ్గరికి రాడా? నాకు అవసరం ఉంది ప్రభువా అని పిలిస్తే ఆయన దగ్గరికి రాడా? నిశ్చయంగా ఆయన వస్తాడు, మరీ ఎక్కువగా ఆయన దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఎగతాళి చేసేవాడు క్రీస్తులో లేడండి. ప్రేమగా ఉండేవాడు, విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు క్రీస్తులో ఉన్నవాడు. క్రీస్తులో ఉన్నవాడు పిలిస్తే నిశ్చయంగా ఆయన వచ్చి తీరవలసి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు ఆలస్యం ఎక్కడ జరుగుతుందంటే మనము ఆయన్ని పిలవటానికి ఆలస్యం. చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో క్రీస్తుని మన హృదయంలోకి పిలవటానికి మనం చాలా బిజీ అయిపోయి ఉన్నాం. వీఆర్ నాట్ ఇన్వైటింగ్ హిమ్ టు అవర్ హార్ట్స్, వీఆర్ ఓన్లీ ఇన్వైటింగ్ టు అవర్ నీడ్స్. దట్ ఇస్ ద ప్రాబ్లం టుడే. ఈరోజు మన యొక్క పరిస్థితి ఏంటంటే మన యొక్క అవసరాల కొరకు క్రీస్తుని పిలుస్తున్నాం, మన హృదయంలో క్రీస్తుని పిలవట్లేదంటే. అవునా? ప్రభువా నా కుటుంబంలో ఇబ్బంది ఉంది, ఇది తీసే ప్రభువా. అనారోగ్యం వచ్చింది తీసే ప్రభువా. ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చింది తీసే ప్రభువా. నింద వచ్చింది తీసే ప్రభువా. శోధన వచ్చింది తీసే ప్రభువా. కేసు వచ్చింది తీసే ప్రభువా. దేని కొరకు? కానీ వీటన్నిటి మధ్యలో ఎప్పుడన్నా నువ్వు ఇలాగ అడిగావా? ప్రభువా అవన్నీ అలాగ ఉన్నా లేకున్నా నీవు మాత్రము నా హృదయంలో ఉండిపో ప్రభువా. వీటన్నిటి మధ్యలో దేవుడు నువ్వు అడగాల్సింది మొట్టమొదటి కదే, నా హృదయంలో నీవు ఉండు ప్రభువా. బికాస్ ఐ ఆమ్ యువర్ టెంపుల్. That's what he told me in the scriptures. I am inviting you today to come and stay in my heart all the time until my last breath. నా చివరి శ్వాస తీసుకునేంత వరకు ప్రభువా నువ్వు నా లోపలికి వచ్చి నాలోనే ఉండిపోయి నన్ను నడిపించు, దీవించు, గద్దించు, హెచ్చరించు, సరిచేయి, ప్రేమించు. నీకు ఏమి చేయాలనిపిస్తే వాట్ ఎవర్ యు వాంట్ టు డూ యు కెన్ డూ విత్ మీ. నాతో నీకు ఎలా చేయాలనుకున్నావో ఏం చేయాలో చేయి ప్రభువా అని నువ్వు సంపూర్ణమైన అధికారం ఎప్పుడైతే దానికి ఇచ్చున్నావో ఇక అక్కడి నుంచి నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తు అయి ఉన్నావు, నువ్వు దేవుల్లో భాగం అయి ఉన్నావు. అక్కడి నుంచి ఆయన he can control you. He can talk to you every day and every issue. He can guide you, he can protect you, he can save you, he can lift you up. ఆయన ప్రతి దాంట్లో వచ్చి లేవనెత్తగలడు, బలపరచగలడు, స్థిరపరచగలడు, ఎత్తిపెట్టగలడు, నిన్ను కాపాడగలడు, నిన్ను నడిపించగలడు, నాయకత్వం వహించగలడు, నీకు బోధించగలడు, నిన్ను సరిచేయగలడు, గద్దించగలడు, ప్రేమించగలడు, నేను తప్పులో పడనీయకుండా ఆయన కృపతో నేను ముందుగానే పట్టుకోగలడు. ఇఫ్ యు ఇన్వైట్ హిమ్ టు యువర్ హార్ట్ హానెస్ట్లీ. ప్రైజ్ ది లార్డ్. See, మెసేజ్లో ఒక చిన్న మాట ఉన్నది. ఇఫ్ యు ఆర్ నాట్ హానెస్ట్ విత్ యు యువర్ సెల్ఫ్, you cannot honest with God.
యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? నేను చెప్పేది అర్థమవుతుందా? ఇఫ్ యు ఆర్ నాట్ హానెస్ట్ విత్ యూ, దెన్ యూ కెనాట్ హానెస్ట్ విత్ గాడ్. నీవు నీతో నిజాయితీగా లేకపోతే నువ్వు దేవుడితో నిజాయితీగా ఉండలేవు. ఎంత చిన్న సంగతి ఇది. నాతో నేను నిజాయితీగానా, నేను ఒక పని చేశా, ఇది తప్పో రైటో, నేను దాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలా. నేను దాన్ని ఒప్పుకోకపోతే నేను దేవుడితో నిజాయితీగా ఉండలేనండి. నేను చేసిన తప్పే, కానీ నా మనసుకి ఏమనిపిస్తుంది, నా ఆలోచన, నాకున్న జ్ఞానానికి, నాకున్న వాక్చాతుర్యానికి ఏమనిపిస్తుంది అంటే నేను ఇది చేసేది సరైంది కదా అనిపిస్తుంది. కానీ నువ్వు నిజాయితీగా ఉంటే తప్పు అనిపిస్తుంది. నీ నిజాయితీ తప్పు అని చెప్తుంది, కానీ వాక్చాతుర్యం, నీ జ్ఞానము, నీకున్న పలుకుబడి, హోదా, అంతస్తు అది రైట్ అని చెప్పినది. ఇప్పుడు చెప్పనా, నువ్వు దేవుడితో లేవు. నువ్వు దేవుడితో లేవు. నువ్వు నిజంగా క్రీస్తుతో ఉన్నట్లయితే, నిజాయితీగా నువ్వు కలిగి ఉన్నట్లయితే, నీ ముందు అంటే నీ యొక్క జీవితంలో ఏమి జరిగినప్పటికీ, ఇఫ్ ఇట్ ఈస్ అగైన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ యూ విల్ ఒబే ఇట్. నిజమేనా? అది వాక్యానికి వ్యతిరేకమైనప్పుడు, అది వాక్యానికి వ్యతిరేకమని తెలిసినప్పుడు, క్రీస్తు యొక్క ఆత్మ నీలో ఉంటే, ఆయన యొక్క శరీరంలో నీవు కూడా ఒకరిని అయి ఉంటే, నువ్వు ఆ తప్పుతో కలిసి జీవించలేవు, ఆ పాపంతో కలిసి నువ్వు జీవించలేవు. యు నో వై? యు ఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎందుకని దాంతో పాటు ఉండలేవంటే, ద రీజన్ యు ఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్. యు కాంట్ పెట్ ద సిన్. నువ్వు పాపాన్ని ప్రోత్సహించలేవు, ప్రేమించలేవు. అవునా? యు కాంట్ ప్యాంపర్ ద సిన్. నువ్వు పాపాన్ని గారాబం చేయలేవు. ఎందుకని? నీవు దేవుని యొక్క వాక్యములో భాగమై ఉన్నప్పుడు పాపం నీతో కలవలేదు. నీరు నూనె కలవదు, లోకము దేవుని యొక్క వాక్యము కలవదు. యు కెనాట్ మిక్స్ ద వాటర్ అండ్ ది ఆయిల్. పరిశుద్ధాత్మతో నువ్వు లోకంలో ఏది కలపలేవు. యు కెనాట్ మిక్స్ ఎనీథింగ్ విత్ ద హోలీ స్పిరిట్ బికాజ్ ఇట్స్ ప్యూర్. ఇట్స్ ఎ ప్యూర్ థింగ్. యు కెనాట్ యాడ్ ఎనీథింగ్ టు ద వర్డ్. That's the reason it was written in the Bible. బైబిల్లో కూడా ఒక మాట రాయబడి ఉన్నది, పరిశుద్ధ గ్రంథానికి నువ్వు ఏమీ సత కలపొద్దు. యూ క్యాంట్ యాడ్ ఎనీథింగ్. నువ్వు ఏమీ సతపరచలేవు. యు నో వై? ఇట్స్ an oil. You cannot mix with water. అది నూనె, పరిశుద్ధాత్మ నూనెకి సాదృశ్యమై ఉన్నది. నూనె పరిశుద్ధాత్మ సాదృశ్యమై ఉన్నది. ఆ కారణం చేత నూనెకి నువ్వేది కలపలేవు. ఒకవేళ క్రీస్తు యొక్క ఆత్మ నీలో ఉంటే, నీలో లోకంలో నేను దేన్ని కలపలేను. Nobody can mix anything from the world when you have the Spirit of God in you. దేవుడు యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు నీతో లోకంలో ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క సంగతిని మిక్స్ చేయలేడు. See, the whole world would like to see the mixers, the great mixers, but God loves separators. ప్రపంచం అంతా ఏం చేస్తా అంటే కలగాపులగం చేసేవాడిని ఇష్టపడుతుంది. ఈరోజు సంఘాలు కలగాపులగం, కుటుంబాలు కలగాపులగం, అన్ని కలగాపులగం అయిపోయింది, కలగూర గంపైనది. అయితే దేవుడు అంటున్నావంటే, నువ్వు వాటి నుంచి వేరుపడు. అబ్రహాము నీ ఇంట్లో నుంచి వేరుపడు. శత్రుక మేషక అబేద్నెగో నువ్వు వాళ్ళ నుంచి వేరుపడు. అపొస్తలులు మీరు వేరుపడి మేడ గదిలో ఉండండి. పరిశుద్ధులు మీరు వేరుపడి ఉండండి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? సపరేట్ ఫ్రమ్ ది అన్బిలీవర్. అవిశ్వాసం నుంచి నువ్వు వేరవు. ఎందుకనంటే నీవు విశ్వాసం అయ్యి ఉంటే నువ్వు క్రీస్తు సొత్తు అయ్యి ఉన్నావు. నువ్వు విశ్వాసం అంటే క్రీస్తు సంబంధం అయ్యి ఉన్నావు. దేవుడు యొక్క సంబంధులు క్రీస్తుకి విలయాలితో సంబంధం లేదు. మరి అదే నిజమైతే ఈరోజు మనకి దేంతో సంబంధం? కేవలము దేవుడు యొక్క వాక్యముతో. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత. ఒక సంగతి మీకు జ్ఞాపకం చేయండి. ఎప్పుడైతే నువ్వు మొట్టమొదటిసారిగా దేవుడు నాతో మాట్లాడాడు అని ఒక్కసారి ఆ అనుభూతినిగా నువ్వు కలిగి ఉన్నావా, మరుక్షణం నుంచే నీలో మార్పు ప్రారంభించబడుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు వాక్యం వినటం వేరు, దేవుడు నీతో మాట్లాడటం వేరు. నేను వాక్యం వినాలని నా శరీరాన్ని బలవంతంగా తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం వేరు. నా ఆత్మ ప్రేరేపించబడిన సంతోషంగా పరుగులు పెట్టి ఇక్కడికి వచ్చి కూర్చోవటం వేరు. ఆమేన్. దావీదు చెప్తా ఉన్నాడు, జ్ఞాపకం ఉండదు ఆ పాత నిబంధనలో, సంఘానికి ఎలాగ రావాలి? ఉత్సాహంగా సంతోషంగా రావాలన్నాడు. నేను సంఘానికి భారంతో రాకూడదండి.
నా బాధలు ఎన్నున్నప్పటికీ, నా బాధల మూట ఎంత పెద్దదైనప్పటికీ నేను ఇక్కడ సంతోషంగా రావాలి. ఎందుకని సంతోషం అంటే, నేను ఇక్కడికి వస్తే ఈ బాధల భారం నాకు పోతుంది. ఎందుకు సంతోషం అంటే, నీ బాధలు తీర్చేవాడు, నీకున్న ఇబ్బందుల్ని, నీ సంకటాల్ని కుదిర్చేవాడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడికి మనం వస్తున్నామంటే దేవుని సన్నిధికి. ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క ప్రభావాన్ని మనం కలిగి కడిచి బయటికి వెళ్ళే వాళ్ళుగా ఉన్నాము. ఆ ప్రభావం ఏం చేస్తుంది? నేను కేవలం సరిచేయటం మాత్రమే కాదు, నీ మనసులో ఉన్న బాధని, నీ శరీరంలో ఉన్న బాధని, నీ ఆలోచనలో ఉన్న బాధని, నీలో ఉన్న బలహీనతని ప్రతి ఒక్కదాని నుంచి నిన్ను వేరు చేసేదిగా ఉన్నది. బైబిల్ చెప్తా ఉన్నది, ఆయన యొక్క వాక్యము రెండంచుల వాడగలిగిన ఖడ్గమై ఉండి, చెప్పగలరా, ప్రాణాత్మలను, ఎముకల లోపల ఉండే మూలికలను చీల్చుకొని లోపలికి పోయేదిగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎంత లోపలికి వెళ్తున్నది? ఈవెన్ ఇట్ కెన్ సెపరేట్ ఫ్రమ్ ది మ్యారో ఆఫ్ ది బోన్. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు నీ లోపలికి ఎంత వెళ్ళగలడంటే, నీ కంటికి కనిపించేదాని కాదు, నీ కంటికి కనబడిన చోట కూడా దేవుని లోపలికి పోగలడు. When you started believing in him, నువ్వు దేవుని లోపల విశ్వాసం ఉంచడం ప్రారంభించినప్పుడు, then he will start talking to you directly and personally. దేవుడు నువ్వు ఎప్పుడైతే నమ్మటం ప్రారంభించావో, దేవుడు నువ్వు గుంపులో ఉన్నప్పటికీ, నువ్వు 10 లక్షల గుంపులో ఉన్నప్పటికీ దేవుడు వ్యక్తిగతంగా నీ ఒక్కడితోనే మాట్లాడగలడు. 10 లక్షల మంది మధ్య నువ్వు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా దేవుడు నిన్ను ఒక్కడనే కలవగలడు. వారు ఐగుప్తు నుంచి కనానుకు వచ్చేటప్పుడు there were 2 million people that came from Egypt to Canaan. వాళ్ళు 20 లక్షల మంది ప్రజలు ఐగుప్తు నుంచి కనానుకు వచ్చారు. దాంట్లో దేవుడు 2తో మాట్లాడుతూ ఉన్నాడు. దట్ మీన్స్ 1 in a million. 10 లక్షలలో ఒకరి కాలేబ్ అయితే ఇంకొకరు యెహోషువ. ఇంతమంది మధ్యలో వారు అపనమ్మకం ఉంది, అవిశ్వాసం ఉంది, నమ్మేవారు ఉన్నారు, వెంబడించే వాళ్ళు ఉన్నారు, వస్తానే సణిగే వాళ్ళు ఉన్నారు, గొనిగే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ప్రారంభించిన దినం నుంచి ముగింపు దినం వరకు ఒకేలాగా పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వాళ్ళ హృదయంతో వెంబడించిన వారు 2 ఉన్నారు. ఆ 2తో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అదే రీతిగా ఈ రోజు కూడా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మింది మొదలుకొని ఆయన యొక్క రాకడొచ్చే వరకు, లేదా మన ప్రాణం విడిచేంత వరకు నువ్వు ఒకే రకమైన విశ్వాసంతో, ఒకే రకమైన పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నువ్వు కానీ ఆయన వెంబడించినట్లయితే నిశ్చయంగా వారికి తోడుగా ఉన్న దేవుడు, వారిని నడిపించిన దేవుడు, వారి గమ్యానికి కరెక్ట్గా తీసుకుపోయిన దేవుడు నిన్ను కూడా నీ యొక్క గమ్య స్థానానికి, అనగా ఆయన ఆలోచన చేసే స్థానానికి నిన్ను పర్ఫెక్ట్గా నడిపించే దేవుడు అయి ఉన్నాడు. Praise the Lord. Amen. ఎందుకనంటే it is all predestination. It's all predestination. See, నిన్న మనం మాట్లాడే రీతిగా, that's what we spoke yesterday. నిన్న మాట్లాడే రీతిగా everything is a predestination plan of God. Everything is a plan of God. See, we are simply coming into the scene and acting our portion. మనం వచ్చి ఏం చేస్తున్నామంటే ఆ యొక్క సీన్లోకి వచ్చి మనకి ఇవ్వబడిన పోర్షన్ ఏదైతే ఉన్నదో ఆ పోర్షన్ ప్రకారం నటించి అక్కడి నుంచి వెళ్ళటమే. It's a plan of God. He's a great director of the scripture. లేఖనం రాసింది ఆయన, ఈ కథ రాసింది ఆయన. ఈ కథ ఏది ఎప్పుడు జరగాలో రాసిన వాడు ఆయనే. దాని ప్రకారమే నీ జీవితము, నా జీవితము జరుగుతుంది, కానీ వేరొకలాగా జరగదు. మరి అదే నిజమైతే ఒక సినిమాలో ఒక క్యారెక్టరు ఎప్పుడు రావాలి అన్నది నిర్ణయం తీసుకునేవాడు డైరెక్టరే. నిజమేనా? రైట్. ఒక సినిమాలో ఒక క్యారెక్టర్కి ఎప్పుడు నిజం తెలియాలి అని డైరెక్టర్ రాసుకుంటాడో ఆ సినిమాలో ఆ క్యారెక్టర్కి అప్పుడే నిజం తెలుస్తుంది. నిజమేనా? ఇప్పుడు మనమందరం బైబిల్ అనే సినిమాలో క్యారెక్టర్లో మనకి తెలియాల్సిన నిజం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు. ఇప్పుడు డైరెక్టర్ ఏం రాశాడు? ఇక్కడున్న అందరికి కూడా నిజం తెలియాలి. అయితే ఎప్పుడు తెలియాలి? అందరికి ఒకేసారి తెలియదు. ఆయన ఎవరికి ఎప్పుడు నీకు తెలియాలని రాశాడో అప్పుడు నీకు తెలియాలి. సమరస్య దగ్గరికి బావి దగ్గర తెలియాలి, పౌలుకి దమస్క మార్గంలో తెలియాలి, పేతురికి బావి నీళ్ళల్లో తెలియాలి. అలాగే ప్రతి ఒక్కరికి ఆయన రాసి పెట్టుకున్నాడు. అలాగే అక్కడ జరగాల. ఇక్కడున్న మనందరి జీవితాల్లో కూడా దేవుడు అలాగే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరితో మాట్లాడి ఉన్నాడు, ఒక్కొక్కరిని కలిసి ఉన్నాడు, ఒక్కొక్కరిని బయలుపరుచుకున్నాడు. ఆ బయలుపరిచిన తర్వాత మనలో నుంచి ఒక్కొక్క దినమున వాక్యం చదివినప్పుడు, ప్రార్థించినప్పుడు, సన్నిధిలో ఉన్నప్పుడు మనలోంచి ఒక్కొక్క లోక సంబంధమైన వ్యర్థమైనది బయటికి వెళ్ళిపోతా ఉన్నది. Praise the Lord. It's all plan of God. Praise the Lord. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను.
అపోస్తలుడైన పౌలుతో దేవుడు దమస్క మార్గంలో మాట్లాడు. See, when Lord spoke Paul in the way of Damascus, దమస్క మార్గంలో పౌలు దేవుడికి వచ్చినప్పుడు పౌలు కింద పడ్డాడు. పౌలు కంటికి పొరలు వచ్చినాయి. 3 దినములు ఏమీ కనబడలా, ఏమీ తినలా, గదిలోకి పోయి తలుపులు వేసుకొని కూర్చున్నాడు. చూడండి, ఒక్కసారి దేవుడు మాట్లాడాడు. ఎందుకు దేవుడు పౌలుకి కళ్ళు కనపడకుండా చేశాడో తెలుసా మీకు? పౌలు తన కళ్ళతో అంతా చూస్తున్నాడు, అదే నిజం అనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే, పౌలుకు సమస్య ఉన్నది, స్పిరిచువల్ అమ్నేసియా. స్పిరిచువల్ అమ్నేసియా. He forgot who he was. That's the reason God blinded him. ఆ కారణం చేతే దేవుడు పౌలుని గుడ్డివాడిని చేశాడు. ఎప్పుడైతే పౌలు కళ్ళు కనపడకుండా ఉన్నాడో పౌలుకి చుట్టుపక్కల ఏమీ కనబట్టల్లా. ఇప్పుడు పౌలుకి ఏం కనిపిస్తుందంటే, ఈయనెవరు నాతో మాట్లాడాడు, ఈయనెవరు నేను హింస పెట్టాను అంటున్నాడు, అసలు ఆయన ఎవరు నేను చూడలేదు కదా, ఈయన నా దగ్గరికి వచ్చాడేంటి, పైగా నాకున్న కళ్ళను పోగొట్టే శక్తి ఈయనకి ఎవరికి వచ్చారు? పౌలు ఆలోచన చేస్తున్నాడు. ఒకసారి పౌలు పాత నిబంధనకి వెళ్ళాడు, ఎలీషా కాలానికి వెళ్ళాడు, సిరియా రాజు కాలానికి వెళ్ళాడు. సిరియా సైన్యం మొత్తం చుట్టుముట్టింది ఎలీషాని. వాళ్ళందరి మధ్యలోకి ఎలీషా కింద దిగి వచ్చాడు. మీరు ఎవరి కొరకు ఎదుగుతున్నారు? టు హూమ్ యు ఆర్ సెర్చింగ్ ఫర్? దే సెడ్ వి ఆర్ లుకింగ్ ఫర్ ఎలీషా ద ప్రాఫిట్. మేము ఎలీషాను ప్రవక్త కొరకు వచ్చున్నాం. వాళ్ళు ఎవరితో అడుగుతున్నారంటే ఈ మాట ఎలీషాతో అడుగుతున్నారు. మీరు బైబిల్ చదివినట్లయితే దేవుడు వారిని గుడ్డి వారిని చేశాడు. దానికన్నా కొద్ది నిమిషాల ముందు ఏం జరిగిందో తెలుసా? ఎలీషా పక్కన ఒక గుడ్డోడు ఉన్నాడు, గహజీ. వీడి కళ్ళు ఇచ్చాడు. ద సేమ్ డే, అదే దినమున దేవుడు కొన్ని వేల మందిని గుడ్డోళ్ళని చేశాడు. ఒకటి కళ్ళు ఇచ్చాడు, ఇంకోళ్ళని గుడ్డోళ్ళని చేశాడు. అంటే దేవుడు ఏ శక్తి కలిగినోడు? కళ్ళు ఇవ్వగలడు, గుడ్డోళ్ళని చేయగలడు. ఇప్పుడు పౌలు ఏం ఆలోచిస్తున్నాడు? నాకు గుడ్డితనం కలిగేలాగా చేశాడంటే ఈయన దేవుడై ఉండాలి. ఈయనే దేవుడైతే నా కళ్ళు కూడా ఇవ్వగలడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పౌలు ఆలోచనలు ఏంటంటే లోకపు ఆలోచనలు లేవు, వేరే వాళ్ళ గురించి ఆలోచించట్లా, కేవలము దేవుడు ఏమై ఉన్నాడో ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే పౌలును పూర్తిగా తనకు స్వాధీనంగా తీసుకున్నాడు. అంతకుముందు వరకు పౌలు మీద ప్రభావం ఎవరిదంటే, see the influence of Kaipa was on the Paul. పౌలు మీద కైప యొక్క ప్రభావం ఉన్నది. see పౌలు భక్తుడు అయితే పౌలుకున్న భక్తిని వాళ్ళు ఏం చేస్తారు? దే డైవర్టెడ్. దేని కొరకు? వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే విధంగా చేస్తున్నారు. అందుకే ఇది కూడా నేను చెప్తాను, ఏ ఒక్కరిని మనకు అనుకూలంగా మార్చుకోవద్దు, ఏ ఒక్కరిని మనకు అనుకూలంగా మార్చుకోవద్దు. see నువ్వు దేవుడు యొక్క సొత్తు అయి ఉన్నప్పుడు దేవుడు ఏ సమయానికి నీకు ఏది అనుకూలంగా మార్చాలో ఆయన మార్చగలడు. నేను అనుకూలంగా మార్చుకున్నప్పుడు ఒక దినం అది బయటపడుతుంది. అది బయటపడ్డప్పుడు నా మీద ఉన్న అభిమానం పోతుంది, నా మీద ఉన్న గౌరవం పోతుంది, నా మీద ఉన్న విలువ పోతుంది. అదే దేవుడు చేశాడన్నప్పుడు ఇంకా బలం పెరుగుతూ ఉన్నది. కారణం ఏంటంటే నీవు అది చేయలే. ఇప్పుడు పౌలుకి ఒక బలహీనత ఉన్నది, దేవుడి బలహీనత తీసేయాల. పౌలుకి ఏ ఒక్క వ్యక్తి చెప్పినా వినడు. హీ డోంట్ గివ్ ఇయర్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్. సో గాడ్ కేమ్ డౌన్ హిమ్సెల్ఫ్ టు టాక్ టు పౌల్, టు రివీల్ హిమ్సెల్ఫ్. See when God started revealing himself, then Paul started thinking about the word of God in order. ప్రతిదాన్ని ఒక క్రమములో పెట్టి పౌలు చుట్టం బిగిన్ చేశాడు, పాత నిబంధన నుంచి ఇప్పటి వరకు. అందుకనే మొత్తం అయిన తర్వాత పౌలు అంటున్నాడు, పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధన యేసుక్రీస్తు. ఎలాగనగలిగాడు? బై ద రివల్యూషన్ ఆఫ్ గాడ్. See that's the reason Paul so many times said, ప్రతిసారి చాలాసార్లు పౌలు ఒక మాట చెప్పాడు, నో వన్ గివెన్ మీ ద రివల్యూషన్ బట్ గాడ్ హిమ్సెల్ఫ్. ఏ ఒక్కడు నాకు బయలుపాటును ఇవ్వలేదు, కానీ దేవుడే నాకు బయలుపరచను.
ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఎందుకు పౌలుకి బయలుపరిచాడో చెప్పనా? పౌలు దేవునిలో ఒక భాగమై ఉన్నాడు. పౌలు దేవుని కుటుంబంలో ఒక వ్యక్తి అయి ఉన్నాడు. పౌలు దేవుని యొక్క సంఘంలో ఒక వ్యక్తి అయి ఉన్నాడు. పౌలు దేవుని దృష్టిలో ఒక బోధకుడు అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ వ్యక్తికి బయలుపరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, అంతవరకు పౌలు ఏం చేశాడు? సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు పేరు చెప్తే వాళ్ళని తిట్టేవాడు, కొట్టేవాడు, హింసకుడు, దూషకుడు, చెరల వేయటం, హత్యలకి కారణము, వీటన్నిటికీ పౌలు కేంద్ర బిందువుగా ఉన్నాడు. ఆ దినముల్లో దేవుడి కన్నా ఎక్కువ భయపడింది సౌలుకే. ప్రార్థించే వాళ్ళు కనబడితే విడిచిపెట్టట్లా, చంపుతున్నాడు, కొడుతున్నాడు, లోపల పడేస్తున్నాడు. అందుకే పౌలు చెప్తాడు, నేను హింసకుడును, దోషకుడును, నన్ను తిట్టనోడు లేడు, నేను హింస పెట్టనోడు లేడు. ఇది పౌలు గారు చెప్తున్నాడు ఆయన యొక్క సాక్ష్యంలో. అటువంటి స్థితిలో ఉన్న పౌలుతో దేవుడు ఒక్కసారి మాట్లాడే ఏం జరిగినది? ఎవ్రీథింగ్ వాస్ చేంజ్. యు నో వై? ఇట్స్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. ఎప్పుడు సౌలు పౌలుగా మారాలన్నది దేవుడు యొక్క ప్లాన్ అయి ఉన్నది. నా జీవితాన్ని మార్చిన దేవుడు ఇక్కడున్న మీ అందరి జీవితాన్ని అలాగే మార్చున్నాడు. ఇంతకుముందు మనం లోకల్లో ఉన్నాం, కొద్దిమంది క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నాం, యొక్క బోధకు వ్యతిరేకంగా ఉన్నాం, సంఘానిక, చర్చిక, నేనా వెళ్ళటమా, బైబిలా, నేనా ముట్టుకోవటమా, ఆయన దేవుడా, ఇవన్నీ చెప్పిన వాళ్ళం ఎక్కడో చోట ఎప్పుడోకప్పుడు. కానీ ఏమైంది ఇప్పుడు? చెప్పగలరు ఎవరు మార్చారో? కానీ దయచేసి ఎప్పుడు ఒక మాట చెప్పకూడదు, మా పాస్టర్ గారు మార్చారని. మీ పాస్టర్ గారు వాళ్ళ వల్ల కాదండి మార్చటం. వాళ్ళ జీవితాంతం ప్రయత్నించిన ఏ ఒక్కడిని మార్చలేడు. కానీ దేవుడు అనుకుంటే ఒక్క క్షణంలో మార్చగలడు. ఒక్క క్షణం చాలు. మీరు గమనించండి, ఆయన పౌలుతో ఎంతసేపు మాట్లాడాడు? సమరస్తితో ఎంతసేపు మాట్లాడాడు? కరెక్ట్గా మాట నిమిషాలే. ఆయనకి నిమిషాలు సరిపోతాయండి మాట్లాడటానికి. అయితే ఆ సందర్భం వచ్చేదాకా ఆయన రాడు. ఇప్పుడు ఏంటన్నా, మనం చర్చికి రావచ్చు పోవచ్చు. నువ్వు ఎన్నిసార్లు చర్చికి వచ్చావు పోయావో దేవుడు లెక్కేయడు. అయితే ఒక్కసారైనా దేవుని యొక్క జీవితంలోకి వ్యక్తిగతంగా ఆహ్వానించి నువ్వు ఆయనతో మాట్లాడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే, ప్రైజ్ ది లార్డ్, అది ఆ దినము నీలో మార్పు ప్రారంభించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న సందర్భం మీకు జ్ఞాపకం చేస్తా. ఒక జర్మన్ సహోదరుడు ఉన్నాడు, ఈయన పేరు హెన్రీ. ఈయన పక్కన ఒక సహోదరుడు ఉన్నాడు. అతను అడిగాడు, సహోదరుడా, మేము ఒక చర్చికి వెళ్తాం, నువ్వు కూడా వస్తావా అన్నాడు. మేము లోదరన్స్ అన్నాడు ఆయన. సరే, నువ్వు లోదరన్ ఏదైతేగా నువ్వు మా దగ్గర ఒకసారి చర్చికి రావచ్చు కదా అన్న. సరే వస్తా పదా అన్న. అక్కడ ప్రార్థనా కూడిక జరుగుతూ ఉన్నది. ఒక ఉద్యమం లాగొచ్చింది. ఆ కూడికలో ఉద్యమం వచ్చినప్పుడు నిజంగా అతడు పరిపూర్ణంగా మార్పు పొంది క్రీస్తుకి తన హృదయాన్ని ఇచ్చాడు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంతకీ హెన్రీ ఎవరంటే, ఈ మటన్ షాప్లో ఆ మటన్ ముక్కలు కొట్టే వ్యక్తి. ఈ ముక్కలు కొట్టడానికి అతను పొద్దున్నే ఆ మాంసం తీసుకొచ్చి ముక్కలు కొడతా ఉన్నాడు. కొడతా ఉంటే ఇతని ఆలోచన ఎక్కడుందంటే, నిన్న రాత్రి విన్న వర్తమానం మీద ఇతని ఆలోచన ఉన్నది. అదే తలుచుకుంటా ఉన్నాడు. అదే మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. దేవుడు నన్ను ప్రేమించాడు, నాకు రక్తం కాచాడు, నా పాపాలు తీసేశాడు, నేను ఇక పాపిని కాదు, నేను ఇక ఏ తప్పు చేయడానికి వీల్లేదు. ఈ మాటలు పదే పదే జ్ఞాపకం వస్తా అతను ఆ మటన్ అక్కడ పడేసి, ఆ కత్తి అక్కడ పడేసి ఆ గదిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మిగతా వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము డబ్బులు ఇచ్చాము, లైన్లో నుంచున్నాం, వెనకాల పెద్ద లైన్ ఉన్నది, మాకు ముక్కలు కొట్టేసి వెళ్ళిపోతాం అంటున్నాడు. ఇతను సంతోషంగా ఉన్నాడు. మధ్య మధ్యలో కేకలు పెడతా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా అని కేకలు పెడుతున్నాడు. వాడికి అర్థం కావట్లా. ఇంత నిన్నటిదాకా బాగానే ఉన్నాడు, క్రమంగానే ఉండేవాడు, చక్కగా ఉండేవాడు, ఎవరైనా వ్యక్తిగా నుంచోబెట్టేవాడు కదా, ఏమంటే పని చేసి పంపించేవాడు. ఈ రోజు అంటే మెంతగా ప్రవర్తిస్తున్నాడు. ఇంతలో యజమాని పిలిచాడు. యజమాని కూడా వచ్చాడు. అయ్యా ఆయన చూడు, మా పని అప్పచెప్తే పని చేయటల్లా, అటు ఇటు తిరుగుతున్నాడు, గంతులు వేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, మధ్యలో హల్లెలూయా అని కేకలు పెడుతున్నాడు, దేవునికి మహిమ స్తోత్రం అని కేకలు పెడుతున్నాడు, నువ్వేంటో కనుక్కోరాదా? ప్రైజ్ ది లార్డ్. యజమాని వచ్చాడు. హెన్రీ ఏమైంది నీకు? హెన్రీ అంటున్నాడు, నేను రాత్రి కూడికి వెళ్ళా. అవును హెన్రీ, నాకు కూడా చెప్పే కూడికి వెళ్ళావు కదా, అయితే ఏం జరిగినది? వాట్ హ్యాపెన్ టు యూ? సంథింగ్ హ్యాపెన్ టు మీ when I was in the service last night. గత రాత్రి నేను ఆరాధనలో ఉన్నప్పుడు నాకేదో జరిగినది. వాట్ హ్యాపెన్ టు హెన్రీ? ఏం జరిగింది హెన్రీ నీకు? లార్డ్ స్పోక్ టు మీ.
దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడున్నాడు. దేవుడు నీతో మాట్లాడిపోయింది. నీకేమైనా పిచ్చి పెట్టిందా? కాదు కాదు. నా కొరకు దేవుడు దిగివచ్చాడని, నా కొరకు రక్తం కాచాడని, నేను ఆయన రక్తము చేత విలువ పెట్టి కొనబడ్డాడని నాకు తెలిసింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను సంతోషిస్తున్నా. నాకు ఎంతవరకు తెలియదు. నేను చేసిన పాపాలకి పాతాళం పోవాలేమో, అక్కడికి పోవాలేమో, ఇక్కడ పోవాలనుకుంటున్నా. అయితే గత రాత్రి వర్తమానంలోంచి దేవుడు యొక్క వాక్యాలు చెప్పింది, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయన రక్తం కింద ఉన్నవారు మరణమును దాటి ఉన్నారు. వాళ్ళు పాతాళ లోక దగ్గరికి వెళ్ళినా పాతాళ లోక ద్వారం యొక్క ద్వారములు నీ ఎదుట నిలవజాలమని చెప్తా ఉన్నారు. సో నాకు అది బలాన్ని ఇచ్చింది, నాకు అది శక్తిని ఇచ్చింది. కాబట్టి నేను సంతోషపడతా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇతను ఇలా చెప్తా ఉన్నప్పుడు అందరు అతన్ని ఎంతగా చూస్తున్నారు. ఏంటి కారణం? నిన్నటిదాకా మాతో పాటు ఉన్నాడు, మా అలాగే ఉన్నాడు, మా షాప్లోనే ఉన్నాడు. ఆ పక్కన తీసుకెళ్ళిన డచ్ వ్యక్తి కూడా ఇతను చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఇది ఎలా ఉన్నాడు అందరికీ? ఒక్కసారి ఒక కూడికలో, ఒక ఉద్యోగంలో దేవుడు అతన్ని కలిసి మాట్లాడితే అతను ఒక స్థానం అతను చేసుకున్న తర్వాత, ప్రైజ్ ది లార్డ్, చూడండి, అతడు మాంసం నరుకుచు ప్రభువుని గురించి ఆలోచించసాగాను. పెద్దగా కేకలు వేసి ఉండను. ఆ కత్తి కింద పడవేసి అటు ఇటు నడుచుండను. మతిపోయి కాదు కానీ ప్రేమించుట బచ్చి. ఆమేన్. పనిచేసేవాడు కత్తి కింద పడేసి అటు ఇటు తిరుగుతూ ఉంటే చూసేవాళ్ళకి ఏముంటారు? ఏడికేదో పిచ్చెక్కింది. కానీ ఇతను ఎందుకు పడేశాడు? నన్ను ఇంతగా ప్రేమించే ఒక ఆయన ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ ఉదయం ఒక మాట చెప్పాలి నేను కూడా. మరి ఇంత పోల్చుకోవడానికి సరిపోతా లేదు తెలియదు, కానీ ఒక మాట చెప్తాను నేను. ఓ 15-14 సంవత్సరాల క్రితం ఇంచుమించుగా ఇదే పరిస్థితి మా ఇంట్లో కూడా జరిగింది. మిడ్ నైట్ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు 11 నుంచి ఉదయం 4 గంటల 5 గంటల వరకు దేవుడి గురించి తెలుసుకున్నప్పుడు అర్ధరాత్రి నేను కూడా ఇలా కేకలు పెట్టేది ఇంట్లో. ఫస్ట్ కేక పెట్టింది నా జీవితంలో, నాకు తెలిసి పెద్దగా నేను కేక పెట్టింది ఎప్పుడంటే మరియమ్మ దేవత కాదని తెలిసాక. మరియమ్మ దేవుడు దేవత కాదని తెలిసి పెద్ద కేకలు పెట్టా. కేకలు పెట్టి ఊరుకోకుండా నా భార్య పడుకుంటే పైకి లేపా. నీకు గొప్ప రహస్యం చెప్పాలా అని చెప్పా. ఏంటది అన్నది. మరియమ్మ దేవత కాదు, నాకు తెలిసింది ఇప్పుడే చెప్పాను. ఆమె నీకు ఏమైనా పిచ్చి పెట్టినట్టున్నది, ఇక్కడ చెప్తే చెప్పారు, బయట ఎక్కడ చెప్పమాక, పోయి కొడతారు అన్నది. ఏం చేయాలి ఇప్పుడు? నాకు తెలిసింది ఏంటంటే, నాతో మాట్లాడిన దేవుడే నీతో కూడా మాట్లాడాలి. అదే అంటున్నా, పౌలుతో మాట్లాడిన దేవుడు ఆయన ఈ రోజు కూడా ఆయన ఇంకా మాట్లాడే దేవుడుగానే ఉన్నాడు. మనం చర్చికి ఎందుకు వచ్చామంటే మొట్టమొదటిగా ఒకటే, సో యు నో వై యు ఆర్ కమింగ్ టు ద చర్చ్? టు నో యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. టు నో వాట్ ఈస్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నీ స్థానం ఏంటి తెలుసుకోవడానికి నువ్వు మొట్టమొదటిగా వచ్చున్నావు. నాకు మేలు చేసాడు, దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, ఇవన్నీ చిన్నయండి. మీకు ఎప్పుడు చెప్తా ఉంటా, మీరు భోజనానికి వెళ్ళినప్పుడు ఆ భోజనంలో మొట్టమొదటి పెట్టే స్వీట్ లాంటిది అది. దాంతో నీ జీవితం అయిపోదు. దేవుడు నాకు మేలు చేశాడు, రక్షించాడు, కాపాడాడు, దాంతో నీ జీవితం అయిపోలా. నీ జీవితం ముగింపు వరకు ఆయన నీకు తోడుగా ఉండాలి. ముగింపు తర్వాత ఆయన నీకు తోడుగా ఉంటాడు. నిన్ను సమాధిలో పెట్టి ఆయన తోడుగా ఉంటాడు. నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళి ఆయన తోడుగా ఉంటాడు. ఆయన రాకడ దాకా నీకు తోడుగా ఉంటాడు. రాకడలో నీకు తీసుకెళ్ళటానికి ఆయనే తోడుగా ఉంటాడు. తీసుకెళ్ళాక ఆయనే తోడుగా ఉంటాడు. ఆయనతో పాటు 1000 ఏళ్ళ పాలన నువ్వు ఉండాలి. ఆయనతో పాటు 3వ రాకడలో అలంకరించబడి నూతన యెరూషలేములో నువ్వు పరిపాలన చేసేవాడిగా ఉండాలి. See, he never left you alone, even though you die, even though you left this world. See, he has a plan for you. నీ ప్రాణం పోయినా, నీ శరీరం పోయినా, నువ్వు నశించినా, లేదంటే నువ్వు మరణించినా, అయినప్పటికీ దేవుడు ప్లాన్లో నీ గురించిన ప్లాన్ ఇంకా అయిపోలా. ఎప్పటిదాకా ఆయన నీ గురించి ప్లాన్ ఉన్నదంటే, నీవు ఇక్కడి నుంచి పైకి వెళ్ళటము, అక్కడ 1000 ఏళ్ళ పాలన ఉండటము, కొత్త భూమి కొత్త ఆకాశం రావటము, ఆ తర్వాత నువ్వు కూడా కిందకి రావటము, ఆయనతో పాటు ఉంటావు. అంటే ఆయన యొక్క ప్లాన్ ఏంటో తెలుసా? ఇట్స్ ఎటర్నల్ ప్లాన్. ఆయన ప్లాన్లో నువ్వు ఎక్కడున్నావు? నిత్యత్వంలో ఉన్నావు. సో నిత్యత్వం అంటే ఏంటి?
చిన్నగా చెప్తా, మీకు అర్థమయ్యేదాన్ని, చాలా చిన్న దాంట్లో. నిత్యత్వం అంటే ఒక సర్కిల్ తీసుకుందాం ఇలాగా. ఈ సర్కిల్కి ప్రారంభం ఎక్కడ, ముగింపు ఎక్కడ చెప్పండి? లేదు. ఒక గీత తీసుకున్నావు, ఇక్కడి నుంచి ఎక్కడ దాకా గీసావు, దీనికి ప్రారంభం ఉన్నది, ముగింపు ఉన్నది. కానీ ఒక సర్కిల్కి ఎటర్నిటీ ఈజ్ లైక్ ఎ సర్కిల్. దెర్ ఇస్ నో బిగినింగ్, దెర్ ఇస్ నో ఎండింగ్. ఫర్ ఎటర్నిటీ దెర్ ఇస్ నో బిగినింగ్, దెర్ ఇస్ నో ఎండింగ్. కానీ ప్రారంభానికి ఒక ముగింపు, పరలోకానికి, దేవుని యొక్క రాజ్యానికి, నిత్యత్వానికి ఒక ప్రారంభం లేదు, ఒక ముగింపు లేదు. బట్ ఐ టెల్ యు ఎ సీక్రెట్. అయితే పాతాళానికి ఒక ముగింపు, ఒక ప్రారంభం ఉన్నది. అంటే కొద్ది కాలం తర్వాత అది ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు మనల్ని దేవుని లోపల ఉంచాడు. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే, తరచుగా మీకు చెప్తా ఉన్నా, నిత్యత్వంలో నుంచి మనం వచ్చాం. నిత్యత్వం నుంచి ఎక్కడికి వచ్చాం? కాలజీవులుగా మనం మారున్నాం. నిత్య జీవంలో నుంచి కాలజీవిగా మనం మారున్నాం. నౌ వి బికెమ్ టైమ్ బీయింగ్స్. మనం ఇప్పుడు కాలజీవులు అయి ఉన్నాం. సో యు నో వెన్ వి ఎండ్ అవర్ లైఫ్ హియర్, దెన్ విల్ బ్యాక్ టు అవర్ ఎటర్నిటీ. ఇక్కడ మన ఒక జీవితం ముగిసిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామంటే, మన నిత్యత్వానికి వెళ్తాము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు నిత్యత్వం ఇచ్చింది ఆయన కొరకు. దేవుడు నిత్యత్వం ఇచ్చింది ఆయనలో ఉన్నవారి కొరకు. మరి ఆయనలో ఉన్నది నీవైతే నిశ్చయంగా ఒక దినం నువ్వు మళ్ళీ అక్కడ చేరవలసి ఉన్నావు. ఇప్పుడు అక్కడ చేరే వరకు దేవుడు నిన్ను కాపాడాలి. అయితే దేవుడు నువ్వు ఇక్కడ ఉండగా ఒక పర్టికులర్ ఒక నిర్దిష్టమైన సమయంలో ఆయన నిన్ను నీకు బయలుపరుచుకుంటాడు. ఎప్పుడైతే ఆయన నీకు బయలుపరుచుకున్నాడో, నువ్వు ఆ క్షణం నుంచి నువ్వు ఇంతకుముందు వ్యక్తిలాగా ఉండలేవు. నీకు అర్థమైన సంగతి ఏంటంటే, నేను ఇక్కడ వాడని కాదు, నా పరిస్థితి ఇది ఇక్కడ కాదు, నా రాజ్యం ఇక్కడ కాదు, నా జీవితం ఎలా కాదు, నా జీవితం వాక్యానుసారంగా ఉండాలి. వాళ్ళు ఏమని అనుకుంటారు, అనుకున్నా పర్వాలేదు, ఐ డోంట్ మైండ్. ఇఫ్ ఎనీథింగ్ సేస్ ఎనీథింగ్ అగైన్స్ట్ యూ, ఐ డోంట్ మైండ్. అమెరికాలో కాలిఫోర్నియాలో ఆ పిచ్చోడు అక్కడ నడుస్తూ ఉన్నప్పుడు ఆయన మెడలో ఉన్న బోర్డు చూసి అందరు నవ్వుతూ ఉంటే, ఎగతాళి చేస్తూ ఉంటే, అతను స్పందిస్తున్నాడా? ప్రతిస్పందిస్తున్నాడా? అతను ఎగతాళి చేస్తున్నాడా? అతను వాడిని దూషిస్తున్నాడా? ప్రైజ్ ది లార్డ్. వచ్చిన సంగతి మీకు చెప్తాను ఈ ఉదయం. ఒక వ్యక్తి మన ముందు చనిపోయి ఇక్కడ పెట్టబడ్డాడు. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఎగతాళి చేస్తే, నిజం చెప్పండి త్వరగా, అతను చూసి నవ్వండి, సూటిపోటి మాట్లాడండి, అతని ముఖం మీద నీళ్లు పోయండి, అతని గురించి చెడ్డగా చెప్పండి. నిజమేనా? మరి అదే నిజమైతే మనం కూడా లోకంలో చచ్చిపోతే, నిన్ను ఎవరైనా ఏదన్నా అంటే, నిన్ను ఎగతాళి చేస్తే, నిన్ను చూసి నవ్వితే, నీ గురించి చెడ్డగా మాట్లాడితే, ప్రైజ్ ది లార్డ్. నిజమేనా? మరి నిజంగా అలా ఉన్నాం మనం ఎక్కడన్నా? అన్నీ అంటున్నాము సరే, ఉన్నామా అంటున్నా. 1 కొరింథీ 1:20 1 Corinthians 1:20. జ్ఞాని ఏమాయను? వేర్ ఇస్ ద వాయిస్? వేర్ ఇస్ ద స్క్రైబ్? వేర్ ఇస్ ద డిస్ప్యూటర్ ఆఫ్ దిస్ వరల్డ్? జ్ఞాని ఏమాయను? శాస్త్రి ఏమాయను? ఈ లోకపు తర్కవాది ఏమాయను? తర్కవాది ఎవరంటే, డిబేట్లు పెట్టుకునేవాడు. తెలుసా మీకు ఈ సంగతి? పౌలు గారు ఏమన్నాడు? వాదములతోనూ తర్కములతోనూ మీరేమీ సాధించలేరు. ప్రాఫిట్ ఏమన్నాడు? ఐఎమ్ నాట్ హియర్ టు డిబేట్ ఎనీవన్. డిబేట్ ఇస్ ఎ డెవిల్. డిబేట్ అంటే ఏంటి? దెయ్యం అన్నాడు. ఇప్పుడు నువ్వు దేవుడి సంబంధం అయితే నువ్వు ఎవరితో వాదిస్తావు? మరి ఇప్పుడు వాదించడానికి రమ్మనేవాడు ఎవడు? వాదనకు పోయేవాడు ఎవడు? నువ్వు దేవుడి సంబంధం అయితే, నువ్వు చెప్పిన దాన్ని రుజువుపరచాల్సింది ఎవరు? చెప్పనా? నువ్వు కాదు. నువ్వు చెప్పింది దేవుని యొక్క వాక్యం అయితే దాన్ని రుజువుపరచాల్సిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. నువ్వు క్రీస్తు కొరకు జీవిస్తావు అంటే నీకు తోడుగా ఉండేవాడు దేవుడై ఉన్నాడు. గమనించండి. జ్ఞాని ఏమాయను? ఏమయ్యాడు తెలియదు. స్క్రైబ్స్ ఏమయ్యారు? శాస్త్రులు ఏమయ్యారు? డిస్ప్యూటర్, తర్కం, లోకాన్ని మొత్తం మిక్సీలు వేసి మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళతో మీరేం మాట్లాడలేరు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి నువ్వేం చేయాలా? చేయటానికి ఏమీ లేదు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నువ్వు ముందు జీవించు. నువ్వు ఒక సాక్ష్యం కలిగి ఉండు.
నువ్వు పోయి 100 మందితో వాదించానని చెప్పి నేను 100 డిబేట్లకు పోయాను, పేరే నీకు. అయితే డిబేట్ పోవటం కాదు, ఒక్క ఆత్మని నువ్వు దేవుడేపో తిప్పావా? ఒక్క వ్యక్తిని దేవుని యొక్క రాజ్యాన్ని నడిపించావా? నీ యొక్క సాక్ష్యం ఎలాగున్నది? ఇది మనం పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడాను అన్నావో మొట్టమొదటిగా నీ లోపలికి వచ్చేది మారు మనసు. When the Lord started speaking to you, then the very first thing in you is repentance. మొట్టమొదటి లోపలికి వచ్చేది మారు మనసు. Amen. రెండో సంగతి, నువ్వు వాక్యానికి లోబడే గుణం. ద సెకండ్ థింగ్, ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే వాక్యానికి లోబడతా ఉన్నావో దెన్ గాడ్ విల్ స్టార్ట్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు యూ. నువ్వు ఎప్పుడైతే వాక్యానికి లోబడుతూ ఉన్నావో, ఆ విన్నదానికి చదివేదానికి లోబడతా ఉన్నావో, నిన్ను సరి చేసుకుంటున్నావో, అప్పుడు దేవుడు ఆయన నీకు బయలుపరుచుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. గమనించండి, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకం లేకుండా చదువు. కొద్దిమంది చదువుతారు, ఈరోజు ఎలాగైనా ఒక అధ్యాయం చదివేయాలా, ఎలాగైనా చదివేయాలా. ఎలా చదువుతారు? 119 కీర్తన కూడా 3 నిమిషాలు చదువుతారు. ఏంటి వాళ్ళ మైండ్ సెట్? ఏంటంటే నేను చదివేయాలా. ఏం ప్రయోజనం లేని చదవటం వల్ల. ఈ చదవటం అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు ఒక ఆలోచన ఇక్కడ రాస్తే దాన్ని చదవటం అంటే అది నీతో మాట్లాడాలి. అది నీతో మాట్లాడితేనే అది నువ్వు బైబిల్ చదవటం అంటే. నువ్వు క్రాస్ పుస్తకము, ఒక నవలో, ఒక డిటెక్టివో, లేదంటే వీక్లీ మ్యాగజైనో, లేదా సండే వచ్చే ఈనాడు, జ్యోతి పుస్తకాల్లో అవి కాదు బైబిల్ అంటే. ఇది నీతో మాట్లాడే పుస్తకం. ఇది జీవం కలిగిన గ్రంథం అయి ఉన్నది. నువ్వు అది చదువుతూ ఉన్నప్పుడు దేవుడు దాంట్లోంచి నీతో మాట్లాడటం ప్రారంభించిన తర్వాత నీ అక్షరాలు ముందుకు పోవు. చెప్పనా? నీ అక్షరాలు ముందుకు పోవు, నీ కళ్ళు కదలవు, చేతులు కదవు, అయితే ఆలోచనలు పరిగెత్తుతూ ఉంటాయి. See, your thoughts will run after the word of God when you are reading the Bible with all your heart. నీ హృదయమంతటితో నువ్వు దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు నీ ఆలోచనలు వాక్యం వెనకాల పెరుగుతుంది. ఎక్కడి దాకా పరిగెత్తుతుంది? నీ జీవితంలో చేసే తప్పుల దగ్గరికి పరిగెత్తుతుంది, అబద్ధాల దగ్గరికి పరిగెత్తుతుంది. నేను ఎక్కడ సరి చేయాలో నీ ఆలోచన తీసుకెళ్ళి అక్కడ నుంచోబెట్టి, ఇదిగో నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు, నువ్వు సరి చేసుకో ఇక్కడ అని నీ గద్దిస్తా ఉన్నప్పుడు నువ్వు సరి చేయబడకుండా ఉండలేవు. దేవుడు వాక్యం ఇచ్చి సరి చేయటానికి, నిన్ను ఎత్తిపట్టడానికి, నీలో ఉన్న లోపం తీసి ఆయన ముందు నిర్దోషిగా నిలబెట్టడానికి, నిన్ను ఆయన ముందు ఆయన వచ్చే సమయానికి పరిశుద్ధుడిగా నిలబెట్టడానికి దేవుడు ఆయన యొక్క వాక్యం ఇచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని వాక్యాలు ఎంత ప్రేమగా దేవుడు ఎందుకు మనకి రాయించి ఇచ్చాడంటే, ఎవడు నీతో వాదించకుండా నువ్వు బైబిల్ ఒప్పుకోవాలని. ఎవడో వాదిస్తే నువ్వు ఎలా ఒప్పుకుంటావు? మన ఇళ్ళలో కూడా గొడవ వస్తుంది. రెండు పక్షాలు కూర్చోబెడతాం, ఇద్దరితో మాట్లాడతాం, ఇద్దరికి సర్ది చెబుతాం. కానీ కొద్ది కాలం అయ్యాక ఇదే కారణంగా గొడవ రాదు, కానీ దీనిలో ఏదో ఒక భాగంతో మళ్ళీ గొడవ వస్తుంది. అవునా? ఎందుకని చెప్తానండి. సర్ది చెప్పాం. ఏంటి సర్ది చెప్పడం అంటే? నీలో ఈ తప్పు ఉంది కాబట్టి నువ్వు దీన్ని వదిలేసే, నీలో ఈ తప్పు ఉంది వదిలేసే, మరి ఇద్దరు వదిలేసి మీరు ఇలా ఉండండి. ఏం చేసాం? వాక్యం సర్ది చెప్పదు. వాక్యము సర్ది చెప్పదండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యము సరి చేస్తుంది. వాక్యము సరి చేస్తుంది. మీ జ్ఞాపకం ఉండదా? ఊరియా భార్యతో దావీదు తప్పు చేసినప్పుడు దేవుని యొక్క ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు నాతాను మాటలకి దావీదు నేను తప్పు చేశాను క్షమించమన్నప్పుడు, ఇదిగో నువ్వు పాపాన్ని ఒప్పుకున్నావు కాబట్టి మరణం నేను దాటిపోయింది, అయితే నీ పిల్ల చస్తుంది, నీ బిడ్డ చస్తాడు అని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు ఆ బిడ్డ నిజంగా మంచం మీద ఉన్నప్పుడు దావీదు ప్రార్థన చేశాడా? ఎలాగ ప్రార్థన చేశాడంటే, దావీదు జీవితంలో ఎప్పుడు చేయాలి అలాగ ప్రార్థన. అలా ఎప్పుడు దేవుణ్ణి అడగల. ఎన్ని రోజులు? ఇంచుమించు 7 రోజులు. ఏం తిన్నాడు? ఏం తాగాడు? ఎలా ఏడ్చాడు? 7 రోజులు అయిపోయింది, ఆ బిడ్డ చనిపోయాడు. దావీదు సంగతి అన్నాడు.
ఏంటి బిడ్డ చనిపోయిందా? చనిపోయాడు. సరే ఇప్పుడే వస్తానని లోపలికి పోయి స్నానం చేసి మంచి బట్టలు వచ్చి భోజనం పెట్టండి అన్న. చూసే వాళ్ళందరికీ ఎలా కనిపించాడు దావీదు? వింత వ్యక్తిలా కనిపించాడు. ఎందుకు దావీదు వింత వ్యక్తిలా కనిపించాడంటే దావీదుకో సంగతి తెలుసు. దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు, ఏం చెప్పాడో చేసేసాడు. ఇప్పుడు దావీదు దేని గురించి ఆలోచించాలా? తప్పు చేశాడు, దేవుడు చెప్పాడు, శిక్ష చెప్పాడు. ఇప్పుడు దేవుడు సరి చేశాడా, సర్ది చెప్పాడా? దేవుడు సర్దుకుపోడండి. మన దేవుడు సర్దుకుపోయే దేవుడు కాదు. మన దేవుడికి ఒక పేరు ఉన్నది, ఈజ్ గాడ్ ఆఫ్ జెలస్. ఆయన రోషము కలిగిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన సర్దుకుపోయే దేవుడు కాదు. అందుకని చూడండి, బైబిల్లో ఆయన ఒక మాట చెప్పాడు, నేను ఒక్కడనే దేవుడును, నేను కాక వేరొక దేవుడు మీకు ఉండటానికి వీల్లేదు. ఆయన ఎటువంటి రోషం కలిగిన దేవుడు అంటే నేను ఒక్కడనే దేవుడు అంటున్నాడు. ఏమా మరి అటువంటిప్పుడు ఆయన ఒక్కడే దేవుడు అయి ఉంటే ఆయన ఒక్కడే మనకి యజమాని. ఆ ఒక్కడే యజమానికి నీవు నేను లోబడాలి కదా. నువ్వు వేరే వాడికి లోబడితే ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి రోషం. కాబట్టి ఈ ఉదయం మనం ఏం చేద్దాం? తీర్మానం గట్టిగా చెప్పండి. ఇది ఎంతమంది దేవుళ్ళు మనకి? ఆ ఒక్కడికి మనం లోబడదామా? తీర్మానం చేసుకుందామా? ఎప్పటిదాకా? ఒకటి ఆయన వచ్చేదాకా. అది ఒకవేళ ఆలస్యమైందా లేదు నేను పోయేదాకా. ఈ రెండింటిలో ఏదో వాడు జరిగేదాకా నాకు ఆయన ఒక్కడే దేవుడు. ఆయన మాటే నాకు మాట. నీ శాస్త్రమే నా శాస్త్రమై ఉన్నది, నీ మాటే నా మాట అయి ఉన్నది. నీవే నా దేవుడిపై ఉన్నావు. నీ రాక వచ్చేదాకా నన్ను ఇలాగే ఉంచు ప్రభువా. లోకం నన్ను వెంతోళ్ళు అనుకున్నా, లోకం నన్ను పిచ్చోళ్ళు అనుకున్నా, లోకం నా గురించి ఏం చెప్పినా, లోకం ఎంత వాదించినా నీవే నా పక్షమును వాదించేవాడిపై ఉన్నావు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.